హలో బేబీ, ఏం చేస్తున్నావు? ఓ, కుక్కకు బిస్కెట్ తినిపిస్తున్నావా? మా నాన్నకు కూడా కుక్కలంటే చాలా ఇష్టం. అందుకే నన్ను ఎప్పుడు కుక్క కుక్క అని పిలుస్తూ ఉంటాడు. వీడు పాజిటివిటీ తగలయ్యా. ఇలా ఎలారా? ప్రేమ గుడ్డిదా నడ్డిదా అనుకున్నా కానీ బుర్ర కూడా లేదురా స్వామి. ఒక్క నిమిషం బేబీ, ఎవరో కొత్త నెంబర్ ఫోన్ చేస్తున్నారు. ఏంటే పొద్దునుంచి ఫోన్ చేసి సావ దొబ్బుతున్నావు? వస్తాలే, ఒకప్పుడు తినపోతే చచ్చిపోతానా? హలో బేబీ, బ్యాంక్ వాళ్ళు క్రెడిట్ కార్డ్ కావాలా, లోన్ కావాలా అని సావ కొడుతున్నారు. నాకేదో పెద్ద జాబ్ ఉన్నట్టు. చూసేవారా, అపరిచితుల్లో విక్రమ్ కూడా ఇన్ని వేరియేషన్లు చూపించలేదా? ఇంట్లో వాళ్ళు ఫోన్ చేస్తేనేమో విసుక్కుంటున్నారు, అదే అమ్మాయి ఫోన్ చేస్తే సరసమాడుతున్నారు. అందరూ ఉన్నోడికేమో వాల్యూ తెలియదు, వాల్యూ తెలిసిన నాలాంటోడికి ఎవరూ లేరు. కారణం ఇంకెన్నాళ్ళు లేరా, ఇంకా ఇప్పుడే కదా స్టార్ట్ అయినది. ముందుకు తెలుస్తుంది వాడికే. అంటే ఇప్పుడు అమ్మాయి వదిలేస్తుంది అవన్నీ. అంటావా అనే డౌటే వద్దురా, జరిగేదే అది. అరే, ఈ అమ్మాయిలంతా 2 రోజులు టైం ఇస్తే 2 కళ్ళ గమ్యాన్ని మార్చుకుంటాయి. అదే ఓ 6 రోజులు టైం ఇస్తే ఇంకొకరికి వరం ఇస్తారు. అదే ఓ 1 రోజులు గ్యాప్ ఇస్తే నలుగురితో తిరుగుతారు. అదే ఓ సంవత్సరం ఏదో పనిలో పడి దూరంగా ఉన్నామనుకో ఇంకొకరికి దగ్గర పనిలో ఉంటారు. వీళ్ళకి కావాల్సింది రిలేషన్షిప్ కాదురా, సిచ్యువేషన్షిప్. ఏ చాలే ఆపరా, నీలాంటి వాళ్ళు ఇలా అనుకుంటున్నారు కాబట్టి అమ్మాయిలు అలా తయారవుతున్నారు. అయినా ప్రతి అమ్మాయి పతివ్రత కాకపోతురా, కానీ కొందరు ఉంటారు ఏమన్నా ఏం చేసినా అనింది మన వాళ్ళేలే అని భరించి చేసింది కోపంలో అని అర్థం చేసుకొని నిలబడేవారు. అలాంటి వాళ్ళు ఉంటారు. అరే ఏంట్రా పొద్దున పెగ్గేసావా? పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. ఏంట్రా అలా గొడవ పడుతున్నారు? ఆకలేస్తుంది, పోదాం పదండ్రా. అరే, ఆ అమ్మాయికి నువ్వు దూరంగా ఉండు. లవ్ గివ్ అని నువ్వు తీట పెట్టుకున్నావు అనుకో పెద్ద తూట పడుతుంది, తట్టుకోలేవు. అరే, ఆడి మాటలు పట్టించుకున్నావు అంటే చివరికి మనల్ని పట్టించుకోవడానికి ఎవరు ఉండరు. నువ్వు హ్యాపీగా ఉండు. అరే, మా పిల్ల అలాంటిది కాదులేరా, చాలా మంచిది. అరే మంచిదేరా ముంచేది. నువ్వు అనుకున్నట్టు ఏం జరగదు కానీ పోదాం పదరా. నీ కర్మరా, చెప్పినా. బాయ్ రా సతీష్. బాయ్ బాయ్ రా. సరే బాయ్ రా, బాయ్. నమస్తే పెద్దయినా. నమస్కారం అయ్యా. ఏం పెద్దయినా, ఎక్కడికి వెళ్తున్నావు? ఏమీ లేదయ్యా, డాక్టర్ వాకింగ్ పొమ్మన్నాడు, అడ్డాడుతా ఉన్నాను. సరే గాని 2000 నుంచి 5000 పెన్షన్ పెంచుతున్నారు, తెలుసునా పెద్దయినా? తెలియదు కానీ నాకు చాలా సంతోషమయ్యా. అట్లా రావాలంటే ఈసారి కూడా మన ప్రభుత్వానికి ఓటేసి గెలిపించాలా? నెలకు 5,000 అంటే వేయకున్నట్లు ఉంటాం మేమయ్యా, తప్పుకున్నట్లు చేస్తాము. సరే, అప్పుడు దాకా ఈ 2000 ఉంచుకో. సంతోషమయ్యా. ఉంటా పెద్దయినా. నరసింహయ్య నమస్కారం. నమస్కారం. చిన్నప్ప, అయ్యా. ఆ నరసింహయ్యకు 2000 ఇవ్వు, ఖర్చులుకుంటాయి. అట్టాగేనయ్యా. తెలుసు కదా నరసింహయ్య, మన ప్రభుత్వానికి ఓటేయాలి ఈసారి. ఏంటి ఎమ్మెల్యే గారు, మీ కంటికి నీ బిచ్చగడ కనిస్తానా? ఈ డబ్బేం నాకు అవసరం లేదు. ఎవరు పడితే వాళ్ళు దానం ఇస్తే తీసుకునేంత దుస్థితి నాకు ఇంకా పట్టలేదు. నరసింహయ్య, నీకేం కావాలి నరసింహయ్య? మీరు మీ ప్రభుత్వం ఇచ్చే బిచ్చం నాకు కొత్తయ్యా. నాకు చదువుకునే ఒక చెల్లుంది, రేపో మాపో ఉద్యోగం తెచ్చుకుంటది. మీకు మీ ప్రభుత్వాలకి చేతనైతే పని కల్పించండి, పనికి రాకుండా చేయకండి. డబ్బు సంపాదించే మార్గం చూపించండి, డబ్బు ఆశించే అలవాటు మాత్రం చేయకండి.
ఫ్యూచర్ ఎమ్మెల్యే గారు నమస్తే. ఎడిటర్ బాను రా. సార్ మీ దగ్గర 2 ఏళ్ళుగా పనిచేస్తున్నా. నాకు ఒకటి అర్థం కావట్లేదు సార్. మీరు ఒక ఎమ్మెల్యే గారు తమ్ముడు. మీరు తలుచుకుంటే తలదన్న ఫిగర్లు మీ దగ్గరకు వస్తారు. అది వదిలేసి ఈ న్యూడ్ వీడియోలు చేయించుకుంటూ బ్లాక్మెయిల్ చేస్తూ ఎందుకు సార్ ఇదంతా? బాను, ప్రతి మనిషికి ఆకలి, నిద్ర, సెక్స్ ఇవి చాలా ముఖ్యం. వీటి కోసమే ప్రతి మనిషి తప్పిస్తూ ఉంటాడు. కొంతమంది పని చేస్తూ సంపాదించుకుంటారు, ఇంకొంతమందికి ఏం చేయకపోయినా వస్తాయి. కానీ నాకు భయపెట్టి బెదిరించి సాధించడం అలవాటు. సరే సార్, ఏంటి రమ్మన్నారు? ఈసారి ఏ అమ్మాయిని ఎడిట్ చేయాలి? నీకు వాట్సాప్లో 2 ఫోటోలు పెట్టా. ఆ అమ్మాయిని ఎలా ఎడిట్ చేయాలంటే ఇన్నాళ్ళు చేసింది ఒక ఎత్తు అయితే ఇది ఇంకో ఎత్తులో ఉండాలి. ఎందుకు సార్ అమ్మాయి అంటే అంత కక్ష? దానికి పొగరెక్కువరా. పొగరెక్కువ ఉన్న వాళ్ళకి ఆత్మాభిమానం ఎక్కువ ఉంటుంది. ఆ ఆత్మాభిమానాన్ని నలిపేయాలి. సరే సార్, అలానే చేద్దాం. ఉంటా మరి. మనసు మనసు కలిసిపోయే కనులు ఎదలు తడిసిపోయే 3 తరాలు. హలో, ఎవరు? హలో అన్నయ్య, ఎలా ఉన్నావు? అన్నయ్య? హలో, మీరు ఎవరో అనుకుని ఎవరికో ఫోన్ చేసినట్టున్నారు. ఒకసారి నెంబర్ చూసుకోండి. ఎవరో అనుకొని ఎందుకు చేసిన అన్నయ్య? నువ్వు అనుకునే చేశాను. ఎలా ఉన్నావు అన్నయ్య? నా గురించి మీకు తెలిసినట్లేదండి. నేను ఒక అనాథని. నాకు చెల్లెలు ఎలా ఉంటారు? అదేంటన్నయ్య అలా అంటున్నావు? రక్తం పంచకపోతేనే అన్నయ్యనలా, లేదంటే అనకూడదా? సర్లే అన్నయ్య, ఇంకెప్పుడు అన్నయ్య అని పిలవనులే. అలా కాదండి, ఎవరో ఏంటో తెలియకుండా. నేనన్నయ్య మీ ఫ్రెండ్ సతీష్ లవర్ని. ఓ ప్రియా, నువ్వా? ఇంకా ఎవరో అనుకున్నా. ఎలా ఉన్నావమ్మా? The number you have dialed is currently busy. Please try again later. ఏంది విజయం వస్తుంది? సర్లే, మళ్ళీ చేద్దాం. The number you have dialed is currently busy. Please try again later. ఏంటబ్బా బిజీ వస్తుంది ఈ మధ్య? ఇప్పుడు చూసినా ఆన్లైన్లో ఉంటుంది కానీ రిప్లై ఇవ్వట్లేదు. సరే అమ్మా, ఉంటాను. షాప్కి వెళ్ళాలి, లేదంటే మా సేట్ వేసుకుంటాడు. సరేనా? సరే అన్నయ్య, బాయ్. ఈ వరల్డ్ కప్ లో మనోళ్ళకి ఏదో పవర్స్ వచ్చారా? ఒక్కడు ఆటం బాంబులు ఆడుతున్నాడు. హార్దిక్ అయితే మంత్రాలేసి బౌలింగ్ వేస్తున్నాడు రా స్వామి. వికెట్లన్నీ పడిపోతున్నాయి. సత్తి మీ విరాట్ అయితే సించారేస్తున్నాడు. పో, చూసావా మ్యాచ్లు? లేదన్నా, చూడలేదు. చూడాలని కూడా అనిపించట్లేదు. ఏంట్రా, ఏమైంది? ఏమోరా, ఈ మధ్య ఫోన్ చేస్తా అంటే బిజీ వస్తా ఉంది. నార్మల్ టైంలో వస్తే ఓకే, అది మిడ్ నైట్ 10:30, 11 టైంలో బిజీ వస్తుందిరా. ఆన్లైన్ లో ఉంటుంది, బట్ మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వట్లేదు. నేను చెప్పానా ఆ అమ్మాయిని వదిలేమని? మా అమ్మాయి అలాంటిది కాదు, ఇత్తు పత్తిత్తు అన్నావు. చూడు ఇప్పుడు ఏమైందో. రోజు గంటలు గంటలు మాట్లాడుకునే వాళ్ళం రా. ఇప్పుడు 2 నిమిషాలు మాట్లాడేది ఎక్కువైపోయింది. బిజీ ఉన్నా మళ్ళా చేస్తా అని పెట్టేస్తుందిరా. ఇంకేముందిరా, అమ్మాయి ఎవరిని తగులుకోంటది. నీకన్నా బెటర్గా ఎవడో దొరికింటాడు. లేకపోతే ఆ టైంలో బిజీ ఎందుకు వస్తుంది చెప్పు? లేదురా, లైఫ్ లాంగ్ ఉంటాను, కలిసి బతుకుతాను అన్నది. అరే నువ్వు మళ్ళీ పిచ్చోడ్లా మాట్లాడుకురా. ఒక్కడికి ఇలా చెప్పింది అనుకుంటున్నావా? ఇంకెంతమందికి చెప్పిందో? నువ్వు అనుకున్నట్టు ఎవరు లేరురా. కలిసామా, సరదాలు తీరాయా, దొబ్బేశామా, అంతే. ఎంత నమ్మాను రా దాన్ని, నన్నే చీట్ చేస్తుందా? అరే పిచ్చోడా, ఓ గంట సేపు మాట్లాడితే నీకన్నా పతివ్రత ఎవరు లేరు అని నువ్వే నమ్మేలా చేస్తారు. వాళ్ళు పెద్ద మ్యానిపులేటర్స్ రా. నన్నే మోసం చేస్తాదా? నన్ను చంపినా పర్లేదు, నా ఈగో టచ్ చేస్తే మాత్రం ఊరుకోను.
ఇప్పుడు ఏం మించిపోయింది ఏం లేదు. ఆ అమ్మాయిని వదిలేసి ప్రశాంతంగా ఉంటారా. మనసు మనసు కలిసిపోయే కనులు ఎదలు తడిసిపోయే మూడు తరాల హలో ప్రియా, చెప్పమ్మా. హలో అన్నయ్య, ఎక్కడున్నావు? నేను ఎక్కడ ఉంటానమ్మా? ఇక్కడే షాప్లో ఉన్నా. నేను మీ ఫ్రెండ్ అలా సరదాగా బయటకు వచ్చామన్నయ్య. అవునా? ఎంజాయ్ చేయండి మరి. నువ్వు ఒక్కడే మిస్సింగ్ అన్నయ్య, నువ్వు కూడా రావచ్చు కదా. నేను ఎందుకమ్మా పానకంలో పునకలాగా, మీరు కానివ్వండి. అవునన్నయ్య, అది కూడా నిజమే. బాయ్ అన్నయ్య. నీ అమ్మ, నేనేదో మాట వరుస కంటే ఈ పిల్ల ఇలా అనేసింది. ఈ పిల్ల మామూలు పిల్ల కాదురా బాబోయ్. హలో ప్రసాద్, ఎక్కడున్నావు? నేనా ఇక్కడ షాపులో ఉన్నాను. రే ప్రసాద్, నేను చెప్పేది జాగ్రత్తగా విను. మీ అందరికి ఒక అమ్మాయిని సెట్ చేశాను. హేమంత్ గారిని సిద్ధు గారిని పిలుచుకొని వచ్చాయి, ఎంజాయ్ చేద్దాం. అమ్మాయా? అమ్మాయి ఎవర్రా? రే లేనిపోనుగా నేను ఎత్తి పెట్టుకోకుండా నీ ఏంట్రా రాసాను. సరే, హేమంత్ గారు ఎక్కడున్నాడు? హలో చెప్పురా. అరే హేమంత్, ఎక్కడున్నావు? ఈడ సిద్ధిగాని షాప్లో. అరే, మనందరికి ఒక అమ్మాయిని సెట్ చేశాను. ఆ ప్రసాద్ గారు రానన్నాడు. నువ్వు సిద్ధుగాడు వచ్చేయండి, ఎంజాయ్ చేసి పోదురు. అమ్మాయా? ఎవర్రా? అవన్నీ నీకెందుకురా, వచ్చి ఎంజాయ్ చేసిపో. ఎంజాయ్ అంటే టిఫిన్లు ఉంటాయారా? అరే టిఫిన్లే కాదురా, ఫుల్ మీల్స్ తినేసి పోదురారా. ఫుల్ మీల్సా? ఉండ్రా, స్నానం చేసేస్తా. అరే సిద్ధు, సత్తిగాడు అమ్మాయి తెచ్చాడంట్రా, పోదాంపా. అమ్మాయా? రే తాగుదాం తిరుగుదాం, కానీ ఇలాంటివి మాత్రం వద్దు, తప్పు. నేను రాను, మీరు కూడా వెళ్ళకండి. అరే నువ్వేంట్రా, నువ్వు బిర్యానీ ముందర పెట్టుకొని తినరా అంటే పస్తులు ఉంటానంటావు. అయినా తప్పు తప్పు అంటున్నావు. ఆ అమ్మాయికి ఇష్టం లేకుండా చేస్తున్నామా? రే నీ లంగాల లాజిక్ నాకు చెప్ప మాకు. నీకు ఇష్టమైతే నువ్వు దొబ్బై, నీ సావు నువ్వు సావురా. అరే అరే అరే, ఎక్కడ్రా? ఎక్కడ్రా? ఆగరా, నువ్వు ఇంత ఆత్రంగా ఉంటే 2 నిమిషాల్లో పనాగు పట్టుకొని వచ్చేస్తావు. రే హేమంతు, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఇప్పుడే మత్తు మందు కలిపిన జ్యూస్ తాగి మత్తులోకి వెళ్ళింది. ఆ మత్తు 1 అవర్ మాత్రమే పనిచేస్తుంది. వెళ్ళామా, పని కానిచ్చుకున్నామా, వచ్చేసామా అన్నట్టు ఉండాలి. గంటలు గంటలు మీద పడి రక్కద్దు. అది సరేరా, అమ్మాయి ఎదురా? అమ్మాయి ఎవర్రా? అన్నా తినేసి వస్తా. అవును, ప్రియా సతీష్ ఇద్దరు బయటికి వెళ్ళారు కదా, ఇంకో అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చింది? ప్రియా ఉండగా ఇంకో అమ్మాయిని ఖచ్చితంగా తీసుకురాడు. మరి ఈ అమ్మాయి ఎవరు? ప్రియానా? అవును అదే, నన్నే మోసం చేస్తుంది అది. నేనంటే ఏందో చూపిస్తా, దేనికి పనికి రాకుండా చేస్తా. శబాష్రా, ఇన్ని రోజులకు మగాడ్లా మాట్లాడుతున్నావు. నా ఫ్రెండ్ అనిపించుకున్నావురా. పదరా, దాని సంగతి చూద్దాం.
అరే సతీషు, ఆ అమ్మాయి మత్తులో ఉంది కాబట్టి ఈ విషయం అమ్మాయికి తెలియదు, తర్వాత అయినా తెలుస్తుంది కదరా. వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇస్తే మన పరిస్థితి ఏంట్రా? మన బతుకులు బస్ స్టాండ్ అవుతారా? అవును కదరా, ఇప్పుడు ఎలా? చంపేద్దాంరా. అరే ఏం చేద్దాంరా? అరే ఈ అమ్మాయి ఎవరో వాడికి తెలియదు, పేరు మాత్రమే తెలుసు. చూసినా గుర్తుపట్టాడు. వెళ్ళిపోదాం పదా. నాకు భయంగా ఉందిరా, దొరికిపోతేమోనే. ఏయ్ భయపడద్దు, మనం చేసిన పని ఎవరికి తెలియదు, నీకు నాకు తప్ప. నువ్వు ఎవరికి చెప్పొద్దు, నేను ఎవరికి చెప్పను. పడేస్తున్నట్టుంది, ఏం మాట్లాడద్దు, సైలెంట్గా ఉండు. రే ఏంట్రా మీరు చేసిన పని? ఎందుకు అమ్మాయిని అలా చేశారు? అమ్మాయా? అమ్మాయి ఎవర్రా? రే నాటకాలు తప్పొద్దు. నువ్వు ప్రియాతో బయటకు వచ్చినట్టు ప్రియా నాకు ఫోన్ చేసి చెప్పింది. అదే టైంకి ఒక అమ్మాయిని తెచ్చానని చెప్పి వీడికి ఫోన్ చేసి చెప్పాము. అక్కడ చూస్తే ప్రియ చచ్చిపోయి ఉంది. ఖచ్చితంగా అమ్మాయిని మీరే ఏదో చేసి ఉంటారు. నిజం ఒప్పుకొని నాకు కొడకల్లారా. రే అమ్మాయి గురించి నీకు తెలియదు, మధ్యలో రాకు. వదిలేడు ఏంట్రా? అన్యాయంగా అమ్మాయిని చంపేశావు కదరా. నువ్వేంటి పెద్ద పద్ధతిలాగా మాట్లాడుతున్నావు? అమ్మాయిని చెల్లని ఎక్క తప్పు చేసా, ఏం పీక్తావు? అమ్మాయికి అన్యాయం చేసిందే కాకుండా అక్క చెల్లని అడుగుతారా? నా కొడకల్లారా, మీ ఇద్దరిని పోలీస్కి అప్ప చెప్తా. పోలీస్ కంప్లైంట్ ఇస్తావా? అమ్మాయిని చెప్పగలం, నువ్వు లెక్క మాకు నిన్ను కూడా చంపేస్తాం.
నాదేం తప్పలేదురా, నన్ను వదిలేరా, అంతా సత్యగానేరా, ప్లీజ్ రా. రే ఆ అమ్మాయి చంపేసి వదిలేయమంటావా? వదిలేస్తే నన్ను కూడా చంపేస్తారు కదరా. అన్యాయంగా అమ్మాయిని చంపేస్తారు కదరా. అరే తప్పురా, గుడ్లే చంపకరా స్వామి. ఆడదాన్ని తోడుకెళ్తే ఆ దేవుళ్ళ గతి అదో కథ అయింది. నువ్వెంత, నీ బతుకెంత? వజ్రకాయ మహావీర విక్రమ మారుతి నందన హనుమా శోక నివారణ భూతనాయక అసుర నికందన కనుమా. అంజని పుత్ర పవన సుత నామ శంకర సువన కేసరి నందన రామదూత తులిత బలగామ మహావీర విక్రమ హనుమా. రామబంటువై వెలిగిన దేవా, అమ్మ చెరువులో వెలసిన దేవా, విజయ మార్గమున కిరటం నీవా. అంజని పుత్ర పవన సుత నామ శంకర సువన కేసరి నందన రామదూత తులిత బలధామ మహావీర విక్రమ హనుమా. అన్నా అన్నా నరసింహన్న, అన్నా అన్నా నరసింహన్న, ఏమైందన్నా? లే నరసింహన్న, ఏం నరసింహన్న ఏమైంది? బాబు, నేను నా చెల్లెలు చిన్నప్పటి నుండి అనాథగా పెరిగాం బాబు. తనను నా నాన్నలా చూసుకుంది, తనను నేను అమ్మలా చూసుకున్నాను. అన్నయ్య, నేను బాగా చదువుకొని గవర్నమెంట్ జాబ్ తెచ్చుకుంటున్నాను అన్నయ్య. నా కొడుకులో నా చెల్లెలు ఫోటోలు తీసి భూత బొమ్మలు చేసి అందరూ చూసేలా చేశారయ్యా. దాంతో నా చెల్లెలు రెండో ఇంటి కానొస్తా లేదయ్యా. తన ఫ్రెండ్స్ అడిగితే ఎమ్మెల్యే తమ్ముతో చూసామంటున్నారయ్యా. ఎక్కడుందో, ఏం చేస్తుందో, అసలు ఉందో లేదో అర్థం కావట్లేదయ్యా. నమస్తే ఎస్ఐ, ఏంటి ఈ మధ్య రావడం ఏమానేసావు? అలా ఏం లేదు సార్, ఎలక్షన్ టైం కదా, మీరు బిజీ ఉంటారని చెప్పి రావట్లేదు. బిజీ ఏముందిలే ఎస్ఐ, అయినా నీకు తెలియంది ఏమని చెప్పు. మేము బిజీగా ఉండం, బిజీగా ఉన్నట్టు నటిస్తాం అంతే. అయ్యా సార్, అలాగెందుకు అనుకుంటారు? సరే గాని ఒకసారి మన స్పాట్కి వచ్చేయి, మాట్లాడుకుందాం. సరే సార్. ఏం నరసింహయ్య ఇట్టా వచ్చావు? మొన్న మీ అమ్మ ఏదో వీడియో తీసిందయ్యా, చాలా బాగుంది, పనికి వస్తుంది.
సార్ మీ పదవి తగ్గ మాటలు మాట్లాడండి, దిగజారకండి. అరే ఎందుకయ్యా అంత ఆవేశపడుతున్నావు? నేనన్నది ఆ రీల్స్ రోల్స్ చేస్తారు కదా అదయ్యా. అది కాకుండా ఇంకేదైనా చేసిందా? ఆ కొత్త రీల్స్ ఏమన్నా చేసిందా అని. అయ్యా ఊర్లో ఏం జరిగినా మీ దాకా రాకుండా ఉంటుందా అయ్యా? మా చెల్లెలు 2 రోజుల నుండి కానొస్తలేదయ్యా. వాళ్ళ ఫ్రెండ్స్ని అడిగితే మీ తమ్ముతో చూసామంటున్నారయ్యా. ఓటేసిన వాడి మాటే పట్టించుకోము. ఓటు అడగడానికి వస్తే నిలదీసిన నీలాంటి వాడి మాట ఎలా వింటా అనుకున్నావు? ఓటు వేయకపోతే వీళ్ళ జీవితాలతో ఆడుకోమనే హక్కు మీకెవరిచ్చారు? అంటే మా తమ్ముడు మీ అమ్మాయిని ఏదో చేశాడంటావు? అలా కాదయ్యా, ఒక్కసారి అడగండి అయ్యా. నరసింహయ్య, నా తమ్ముడు చాలా మందితో తిరుగుతాడు. తిరిగినా వాడు రేంజ్కి తగ్గ వాళ్ళతో తిరుగుతాడు. ఏంది నాయ్ రచ్చా? ఆ నరసింహయ్య చెల్లిని ఎవడో ఎత్తుకెళ్ళాడంటరా. ఆ ఎత్తుకెళ్ళింది నువ్వేనేమోనని డౌట్ నరసింహయ్యకి. ఎవరన్నా? ఆ కాలేజీ పిల్లకాయ? దానికి చాలా పొగరన్నా. మొన్ననే ఏదో వీడియో వచ్చిందంట, ఊరంతా దాని గురించే అనుకుంటున్నారు. ఇలాంటి అలకా జనాల్ని నేనెందుకు తెచ్చుకుంటా అన్నా? ఆ వీడియోలో ఉన్నది అలకా జనాలైతే ఆ వీడియో చేసినాడు చేయించినాడు చిల్లర నా కొడుకులా? ఏంట్రా నోరు లభిస్తుంది? చేసినోడంటే నీకెందుకు అంత కోపం? కొంపతీసి నువ్వు చేయించావే ఏంటి? చేసినవాడు ఎవడైనా సరే చావాల్సిందే. ఏంట్రా ఎక్స్ట్రా మాట్లాడుతున్నావు? నరసింహయ్య, వాడిని అడిగావు, లేదన్నాడు. ఇక నువ్వు వెళ్ళిపో. ఆ వీడియో చేయించింది ఎవడో కాదు, నీ తమ్ముడే. కావాలంటే ఇది చూడు. ఈ చుట్టుపక్కల పదవుల్లో నువ్వు తప్ప ఎవడు ఎడిట్ చేయడు. చెప్పు, ఎవరు చేయించాడు? చెప్పు చెప్పు చెప్పురా కొడక, చెప్పు. చెప్తావా చేస్తావా? చెప్తా. ఎడిటింగ్ చేసింది నేనే, కానీ చేయించింది మాత్రం ఎమ్మెల్యే తమ్ముడు. అమ్మాయి అంటే వాడికి సరిపోదు. అవునరా, ఆ వీడియో చేయించింది నేనే. ఆ వీడియో చూపించి బ్లాక్మెయిల్ చేశా, బలవంతంగా ఎత్తుకొచ్చా, మండికేసింది, చంపేశా. ఏం బిక్తావు? చంపేశారా? చూడు నరసింహయ్య, మా వాడు చేసింది తప్పే, నేను ఒప్పుకుంటున్నా. 10 లక్షలు ఇస్తా, సప్పుడు చేయకుండా వెళ్ళిపో. కోర్టులు పోలీసులు అన్నావంటే వాళ్ళు నా మాటే వింటారు. నీకే బొక్క. తమ్ముడు తమ్ముడు ఏంట్రా? 10 లక్షలు తీసుకొని ప్రాణాన్నే మర్చిపోవాలా? ఏది 20 లక్షలు ఇస్తా, ఇప్పుడు మర్చిపో. నీలాంటి వాళ్ళకి పోలీసులు భయపడతారేమో, పోలింగ్ బూత్లో ఓటేసే నాలాంటోడు కాదు. సార్ ఏంటి దారుణం? ఎలా జరిగింది? నేను చెప్తా సార్. నువ్వు చెప్తావా? ఇంతకి నువ్వెవరు? సార్ నా పేరు సిద్ధార్థ్ సార్. మా కాలనీలో నీళ్ళు రాక ట్యాంకర్లు వచ్చినప్పుడు లేడీస్ బిందెలతో కొట్టుకుంటున్నారు సార్. ఆ విషయం చెప్తామని ఎమ్మెల్యే గారి దగ్గరకు వచ్చాను సార్. ఇట్టా వచ్చాను సార్, వీళ్ళు చెల్లనుకుంటా సార్. అట్టా వచ్చి బ్లేడ్ తీసి గొంతు కసక్కను కోసి పుసుక్కును పడిపోయాను సార్. కళ్ళు చెదిరిపోయినాయి సార్. విజువల్ స్టిల్ ఇన్ మై మైండ్ సార్. లేదే సై, వీడు అబద్ధం చెప్తున్నాడు. చంపింది వీడే. అయినా వీడి చెల్లి చనిపోయి చాలా రోజులైంది. అర్రే అవునా? నరసింహన్న, మీ చెల్లి చనిపోయిందా? ఎలా చనిపోయిందన్నా? సార్
ఎవరు చంపారో ఎందుకు చంపారో రుజువులు లేకుండా ఎవరిని ఏం చేయలేము. నాకు కొంచెం టైం ఇవ్వండి. దోషులు ఎవరో నిర్దోషులు ఎవరో తేల్చి చీల్చి చెండాడతా. అవును సార్, కరెక్ట్గా చెప్పారు. తప్పు చేసింది ఎవరైనా సరే శిక్ష పడాల్సిందే. అది ఎమ్మెల్యే తమ్ముడైనా నరసింహన్న చెల్లైనా న్యాయం జరగాలి సార్. ఉంటాను సార్. వల్లస్ ఎమ్మెల్యే గారు. సార్, ఒక న్యాయం బతకడం కోసం అన్యాయం చేయొచ్చు, కానీ న్యాయం అనే ముసుగులో అన్యాయం మాత్రం చేయకూడదు. మీలాంటి వాళ్ళు అసలు చేయకూడదు. ఉంటాను సార్. నమస్తే సార్. నమస్తే. ఏంటి సిద్ధార్థ్, ఇప్పటికైనా లొంగిపోతావా లేదా సాక్ష్యాధారాలు చూపించి సంకెళ్ళేసి లాక్కెళ్ళమంటావా? సార్, చంపడం నేరం. నేను నేరం చేశా. ఎందుకు చంపానో చెప్పగలను కానీ చూపించలేను సార్. చుట్టూ ఉన్న వాళ్ళని ఎదిరించగలం, చట్టాన్ని ఎదిరించలేం కదా సార్. తీసుకెళ్ళండి సార్. సిద్ధార్థ్, న్యాయస్థానంలో కూడా న్యాయం జరిగిన అన్యాయాలు ఎన్నో జరుగుతున్నాయి. వాటిని నేనే కాదు, ప్రభుత్వం కిందున్న ఏ ఒక్కరూ ఆపలేరు. కొన్ని అన్యాయాలు మా కళ్ళ ముందు జరగకుండా చూస్తూ నిలబడే పరిస్థితి మాది. నేను ఎలాగో ఆపలేను. ఆపే నీలాంటి వాడిని కూడా ఆపితే నా కర్తవ్యానికే అన్యాయం చేసిన అవుతా. వెళ్ళు సిద్ధార్థ్, వెళ్ళు. వెళ్ళి నీ సిద్ధాంతాలతో సమాజాన్ని శుద్ధి చేయి. మంచి చేయలేకపోయినా మంచి వైపు నిలబడాలన్న మీ ఆలోచనకి